పాలిటిక్స్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మధ్య వార్ ఇప్పట్లో ఆగేటట్టు లేదు. తాజాగా బీజేపీ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై బ్రేకింగ్ అందుతోంది. ఎస్ఆ వివరాలు చూస్తున్నాం. కాంగ్రెస్ బీఆర్ఎస్ పై బీజేపీ చీఫ్ రామచంద్రరావు విమర్శలు గుప్పించారు. ఒకరు కాళేశ్వరం అంటుంటే మరొకరు కూలేశ్వరం అంటున్నారన్నారు. రెండు పార్టీలు కలిసి ఓ డ్రామేశ్వరం చేస్తున్నాయన్నారు. ఈ ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు రిపేర్లు చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు కూడా నాటకాలు చేస్తూ ఉన్నారు. కాళేశ్వరం విషయంలో నిన్న బీఆర్ఎస్ బృందము కాళేశ్వరం మేడిగట్ట దగ్గర వెళ్ళటము, ఒకరు కాళేశ్వరం అనడము, ఇంకోరు కూలేశ్వరం అంటము. కానీ ప్రజలకు తెలుసు ఇద్దరు కలిసి పెద్ద డ్రామేశ్వరం చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇది డ్రామేశ్వరం, ఇది కాళేశ్వరం కాదు, కూలేశ్వరం కాదు. ఈ రెండు పార్టీల ఒక డ్రామేశ్వరం. 1,30,000 కోట్లతోని నిర్మాణం చేసినటువంటి ఒక కాళేశ్వరం ఒక ప్రాజెక్ట్ని అక్కడ ఉన్నటువంటి ఒక సుందెళ్ళ కానీ, మేడిగట్ట కానీ, ఎల్లంపల్లి కానీ ఎన్ని బ్యారేజెస్ అన్నీ కూడా బ్రీచ్ అయితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు 3 సార్లు దాన్ని ప్రవేశించిన తర్వాత, దాన్ని ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఒక నాణ్యత లోపాల గురించి మాట్లాడడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వము దాన్ని రిపేర్ చేయకుండా, దాన్ని మరమ్మతు చేయకుండా ఈ రెండు పార్టీలు కూడా ప్రజల ఒక సంబంధించిన జీవితాలతో ఆడుతూ ఉన్నారు, రైతుల ఒక జీవితాలతో ఆడుతూ ఉన్నారు.